మీరెప్పుడైనా మీ చిన్నతనంలో మీరు పాల ఐస్ కానీ సేమియా ఐస్ కానీ తిన్నారా? అలాంటిదే ఇది కూడా. చాక్లెట్ పాలతో నిన్న చేశాం కదా, ఆ వీడియోకి ఇది ఎక్స్టెన్షన్. ఏం లేదు, చాలా సింపుల్. ఒక గ్లాస్లో చాక్లెట్ పాలు వేసుకుని ఒక చిన్న వుడెన్ స్టిక్ పెడుతున్నాను నేను ఇక్కడ. ఎవరైనా చేసుకోవచ్చు కాబట్టి గ్లాస్ యూస్ చేస్తున్నాను. మీ దగ్గర ఇన్ కేస్ పాప్సికల్ మౌల్స్ ఉన్నాయంటే, ఐస్ క్రీమ్ చేసుకునే మౌల్స్ ఉన్నాయంటే అవి కూడా యూస్ చేసుకోవచ్చు. ఈ గ్లాస్లో స్టిక్ పెట్టిన తర్వాత ఎక్కడ కూడా గాలి పోకుండా కంప్లీట్గా సీల్ చేసేయాలి. నేను ఇక్కడ అల్యూమినియం ఫాయిల్తో సీల్ చేస్తున్నాను. ఎప్పుడైనా డీప్ ఫ్రిడ్జ్లో ఏం పెట్టినా కూడా మూత పెట్టాలి. మూత పెట్టకుండా అయితే మాత్రం అస్సలు పెట్టకూడదు. ఎందుకంటే ఆ గ్యాసెస్ అనేవి మన ఫుడ్లో కలిసిపోయి కంప్లీట్గా ఫుడ్ టేస్ట్నే మార్చేస్తాయి. మీ దగ్గర అల్యూమినియం ఫాయిల్ లేదు, పాలిథిన్ కవర్ ఉందంటే కూడా నీట్గా రబ్బర్ బ్యాండ్ వేసి పెట్టేయచ్చు. స్టిక్ ఐటమ్స్ అయినా, పేపర్ కప్స్ అయినా, లేదు అంటే స్టీల్ గ్లాసులు అయినా ఏదైనా కూడా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. కానీ గాజు ఐటమ్స్ ఏమి కూడా డీప్లో పెట్టకూడదు. పగిలిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఎక్కువసేపు ఫ్రిడ్జ్లో ఉండిపోతుంది కదా గాజు ఐటమ్. నైట్ పెట్టుకుంటే తెల్లవారేసరికి మీ ఐస్ రెడీ అయిపోద్ది. లేదు తెల్లవారు పెట్టుకుంటే ఈవినింగ్కి రెడీ అవుతుంది. తీసిన వెంటనే డీప్ ఫ్రిడ్జ్లోంచి తీసిన వెంటనే తీసేస్తే ఈజీగా ఐస్ బయటకు వచ్చేది. కాబట్టి దానికి ఏంటంటే ఒక బౌల్లో చన్నీళ్ళు పోసుకుని ఈ గ్లాస్ని దాంట్లో ఒక 10 సెకండ్స్ అటు ఇటు షేక్ చేసి తిప్పామనుకోండి, ఈజీగా లోపల ఉన్న ఐస్ అన్మౌల్డ్ అయిపోతుంది. ఆ స్టిక్ పట్టుకుని లాగేసరికి బయటకి ఈజీగా గ్లాస్ నుండి సెపరేట్ అయిపోయి వచ్చేస్తుంది. ఇలానే ఇది చాక్లెట్ ఐస్. కావాలనుకుంటే మీరు ఉత్తు పాలలో పంచదార లేదా తేనె వేసుకుని కూడా సేమ్ ప్రొసీజర్ని ఫాలో అయ్యి చేయొచ్చు. ఫ్రూట్స్ తినని పిల్లలకు కూడా జస్ట్ పంచదార లేకుండా ఫ్రూట్ని జ్యూస్ కింద చేసేసి గ్లాస్లో పోసేసి స్టిక్ పెట్టి నైట్ అంతా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి తెల్లవారు తీసేసి ఐస్ రెడీ అయిపోతుంది. వాళ్ళు ఐస్ తింటున్నారన్న ఫీలింగ్తో ఉంటారు కానీ ఫ్రూట్ తింటున్నారన్న ఫీలింగ్తో ఉండరు. ఇది చాలామంది మదర్స్కి తెలిసే ఉంటుంది. బట్ జస్ట్ ఒక్కసారి నేను గుర్తు చేస్తున్నాను, మళ్ళీ ఎవరైనా మర్చిపోతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.